మాస్టర్స్ అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సార్కి, బ్రహ్మ విదృష్ట రాజలక్ష్మి అమ్మకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనం షిరిడి సాయి సందేశాల దాంట్లో అంటే బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారు మనకి జూమ్లో ఒకసారి చెప్పడం జరిగింది. షిరిడి సాయి సందేశాలు దాంట్లో అంటే ఇక్కడ షిరిడి బాబా మనకు చెప్తున్నాడు అన్నమాట. నానాసాహెబ్ అడుగుతాడు ఏమని అంటే, మరి గురువుని ఎలా ప్రశ్నించాలి, ఏ విధంగా ప్రశ్నించాలి, మరి ఎలా ఉండాలి అనేదానికి భగవద్గీతలో శ్లోకం 4వ అధ్యాయంలో 34వ శ్లోకం గురించి అడిగితే బాబాగారు వివరంగా చెప్పడం జరిగింది. మరి ఆ శ్లోకం ఒకసారి చెప్పుకొని దాని వివరణ తెలుసుకుందాం. తద్విద్ది పరిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః అనే శ్లోకం అన్నమాట. ఇక్కడ ఓ అర్జున, అట్టి జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము, అంటే ఆత్మజ్ఞానము నువ్వు తత్వవేత్తలను అంటే జ్ఞానులను, ఇక్కడ జ్ఞానులను అంటే మోక్షం పొందే జ్ఞానం ఉన్నవారు, అంటే మోక్షం పొందారు అంటే ఆ జ్ఞానానికి వారికి ఖచ్చితంగా తెలుసు, ఆ జ్ఞానము వారికి ఖచ్చితంగా తెలుసు. మరి మోక్షం పొందే జ్ఞానం ఉన్నవారిని అంటే పరబ్రహ్మను తెలిసిన వారిని సాష్టాంగ నమస్కారం చేసి సమయం చూసి వినయంగా ప్రశ్నించి సేవ చేసి వారి వల్ల తెలుసుకోవాలి. అప్పుడు వారు తప్పక నీకు ఉపదేశింతురు అని మనకి ఆ భగవద్గీత శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. అయితే షిరిడి బాబా దీనికి తాత్పర్యం ఏం చెప్తున్నారంటే, ఆయన ఏమన్నారంటే, ఎవరైనా ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోదు. మనకి ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి సేవ చేసి అని చెప్పారు. అయితే సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోదు, సద్గురువులకు సర్వస్థ శరణాగతి కావాలి అన్నారు. సర్వస్థ శరణాగతి అంటే విశ్వాసం ఉంచాలి, విశ్వాసంతో గురువు దగ్గర ఉండాలి, పూర్తి విశ్వాసంతో గురువుగారు మాటలకి నమ్మి విశ్వాసంతో ఉండాలి. దాన్ని సర్వస్థ శరణాగతి అంటారు. మరి సర్వస్థ శరణాగతి అంటే అంగాలన్నీ నేల మీద పరిచి సాష్టాంగ నమస్కారము అంటే మన అంగాలన్నీ నేల మీద పరిచి నమస్కరించడం కాదు. గురువుకు తన శరీరం పైన అధికారం లేదు. అంటే మనం ఏమనుకుంటున్నాం, మన శరీరం మీద మనకు అధికారం ఉంది అనుకుంటున్నాం, ధనం మీద అధికారం ఉంది అనుకుంటున్నాం, యజమానిని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, నీ శరీరం మీద నువ్వు యజమానివి కాదు, నీ ధనం మీద, నీ పిల్లల మీద, నీకు ఏవైతే ఇవ్వబడినటువంటి వస్తువుల మీద అధికారం లేదు. నీవు గురువు కోసమే, గురువు ఏది చెప్తే అది చేయడానికి మాత్రమే నీ శరీరం ఉంది అని చెప్తున్నారు. అంటే ప్రతి పని విశ్వాసంతో, గురువుకు ఎంతో పూర్తి విశ్వాసంతో మనము ఉండాలి. అంటే సర్వత్ర శరణాగత కావాలి అని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. అలా మరి సద్గురువుకు ఊరికే ప్రశ్నిస్తే చాలదు. మనకు ఊరికే ప్రశ్నలు వేస్తారు, పరిప్రశ్న అన్నారు కదా, మరి ఊరికే ప్రశ్నలు వేస్తారు. అంటే దుర్బుద్ధితో కానీ, పనికి మాలిన ఆసక్తితో కానీ అడగరాదు. దుర్బుద్ధితో
పనికి మాలిన ఆసక్తితో అడగరాదు. ఎందుకు అడగాలి అంటే మోక్షాన్ని పొందటానికి కానీ, జ్ఞానం పెంచుకోవడానికి కానీ, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి కానీ తెలుసుకోవడానికి అడగాలి. నిజంగా తెలుసుకోవడానికి అడగాలి. కానీ ఉత్తుత్తగానే ఏదో ప్రశ్నలు వేద్దామనే గురువుని ప్రశ్నించడానికి కోసమే ఆయన ఎంత తెలివి ఉందని వీళ్ళు తెలుసుకోవడానికి అలాంటి ప్రశ్నలు వేయకూడదు అని మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సేవ అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మానేయవచ్చు. ఇష్టం ఉంటే చేయవచ్చు, ఇష్టం లేకపోతే మానేయవచ్చు అనే అభిప్రాయంతో చేసేది సేవ కాదు. మనకేమనుకుంటాం, సేవ అంటే ఇష్టం ఉంటే చేయొచ్చు, ఇష్టం లేకపోతే చేయకపోవచ్చు అని అనుకుంటాం. అట్లాంటి అభిప్రాయంతో చేసేది సేవ కాదు. తనకున్న ధనానికి తన యజమానిని కాదు అని వారి సేవ కొరకే ఈ శరీరం ఉందని భావించాలి. గురువు సేవ కొరకే ఈ శరీరం ఉందని భావించాలి తప్ప ఏదో చేస్తే చేయొచ్చు లేకపోతే లేదనే భావంతో చేయకూడదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది సాష్టాంగ నమస్కారం అంటే అంగాలన్నీ నేల మీద పరచడం కాదు. ఏమో సర్వస్థ శరణాగతి కావాలి. అలా ఎలాంటి ఉద్దేశంతో అడగాలి అంటే జ్ఞానం పొందడానికి మాత్రమే, తద్వారా మోక్షాన్ని పొందడానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి, నిజంగా తెలుసుకోవడానికి మాత్రమే అడగాలి. కానీ అలా ఎలా పడితే అలా అడగకూడదు. ఎంత గొప్ప విషయం చూడండి. గురువుని వినయంగా విధేయతో ఆయన చెప్పే స్థితిలో ఉన్నారా లేదా అని కూడా చూసుకొని మనము అడగాలి. కానీ ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు అడగకూడదు. ఎప్పుడైతే నువ్వు మోక్షాన్ని పొందటానికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి అడిగినప్పుడు గురువుగారు నీకు సరి అయిన సమాధానం చెప్తూ నీకు తృప్తినిచ్చే సమాధానాలు ఇస్తాడు అని మనకి వివరంగా సాయిబాబా చెప్పిన సందేశాన్ని మనకు తటవర్తి రాఘవరావు సారు అందించడం జరిగింది. ఎంతో గొప్పనైన ఈ జ్ఞానాన్ని అందిస్తున్న గురువులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.